టేస్ట్ వస్తూ ఉంటుందండి. దీంతో కర్రీస్, ఏమైనా స్వీట్స్, ఏదైనా బయట ఊర్లకు పంపించుకోవడమైనా సరే ఇది కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే పచ్చి జీడిపప్పు అంటూ ఉంటాం కదా, ఇది చాలా కాస్ట్లీ కూడానండి. కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం సంవత్సరం పొడుగుని ఇది నిల్వ ఉంచుకొని మనం దేనికైనా వాడుకోవచ్చండి. అలాంటి జీడిపప్పు మాకు విరివిగా దొరుకుతూ ఉంటుంది. చెప్పాను కదండి, ఇది పచ్చి జీడిపప్పు అంటాము. విజయనగరం స్పెషల్ అండి ఇది. ఏంటండి ఇంత జీడిపప్పు చూపిస్తున్నారు, ఏం చేసుకుంటారని అనుకుంటున్నారా? ఏం లేదండి, చెప్తున్నాను కదా, ఇది సీజనల్గా దొరుకుతూ ఉంటుంది. ఇంకా ముట్టి రోజుల్లో దొరకదు. ఇంకా ఆ జీడిపప్పు అయితే వీధిలోకి వచ్చిందండి. ఇంకా ఇలా తెస్తూ ఉంటారు. మనకి 10 రూపాయలకి 4, 3 అలా ఇస్తూ ఉంటారు. మనకి సైజుని బట్టి కూడా ఇస్తూ ఉంటారండి. మనకి ఎంత కావాలంటే అంత ఇలా పేపర్ల మీద కానీ ఇలా పళ్ళల్లో కానీ లెక్క పెట్టి ఇవ్వమంటే ఇస్తూ ఉంటారండి. అలాగే ఈరోజు గుమ్మంలోకి అయితే జీడిపప్పు వచ్చింది. చాలా ముదరగానే ఉంది. మనకు ముదరపప్పు అయితే మనం ఎండ పెట్టుకుని నిలవ పెట్టుకున్నా సరే బాగుంటుంది.